హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్రిటిష్ బ్రాండ్ మోరస్ గరాజెస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఎంజీ వాళ్ళ నుంచి బ్లాక్ స్ట్రోమ్ హెక్టర్ పైనకి వచ్చింది కదా ఈ ఎడిషన్. అది కూడా డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ఎంజీ మోటార్స్ అనేది సిన్స్ 1924 నుంచే ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే SAIC మోటార్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుపుతుంది. ఇంకా హెక్టర్ గురించి మాట్లాడితే ఇది ఒక సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV, ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ 5 డోర్ వర్షన్ లో ఉంటుంది. సో హెక్టర్ యొక్క ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో అయితే 2019 లో జరిగింది, ఫస్ట్ జనరేషన్. ఇంకా 2021 లో మేజర్ ఫేస్ లిఫ్ట్ తో వచ్చింది. 18 ఇంచెస్ అలా వీల్స్, న్యూ అప్డేటెడ్ ఫ్రంట్ అండ్ రేర్ గ్రిల్ తో. ఇది 2024 మోడల్ బ్లాక్ స్ట్రోమ్ ఎడిషన్. ఎంజీ హెక్టర్ ని ఆల్సో చాలా కంట్రీస్ లో బౌజిన్ అండ్ RS3 అని కూడా రీసెంట్ గా పిలుస్తున్నారు. ఎంజీ కార్స్ యొక్క డెవలప్ అనేది SAIC ప్లాంట్ చైనాలో జరుగుతుంది. దీంతో పాటు థాయిలాండ్, ఇండోనేషియా, ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయి. మరి హెక్టర్ యొక్క అసెంబ్లింగ్ అనేది చైనాతో పాటు మన ఇండియాలో గుజరాత్లోనే హలోల్ ప్లాంట్లో జరుగుతుంది. దీని డిజైనర్ జాహూ ఫ్యాంగ్ చేశాడు. కోడ్ వచ్చేసి CN180S తో ఉంది. ఇంకా ఎంజీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఇందాక చెప్పినట్టుగా మారిస్ గరాజెస్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. ఫౌండర్ వచ్చేసి సెసిల్ కింబర్. ఇంకా నవంబర్ 2023 నుంచి మనకు ఎంజీ అనేది జాయింట్ వెంచర్ విత్ JSW గ్రూప్ ద్వారా అయింది. ఇప్పుడు ఎంజీ JSW గ్రూప్ అంటున్నారు, ఎందుకంటే చైనా నుంచి ఫండ్స్ ఎక్కువగా రావడం వల్ల, 35% కంటే ఎక్కువగా ఫండ్స్ ఉండడం వల్ల ఇప్పుడు కొలాబరేట్ అయ్యారు. సో ఎంజీ మోటార్స్ అనేది టాప్ 10 మార్కెట్స్లో ఎస్టాబ్లిష్ అయింది, లైక్ చైనా, UK, మెక్సికో, ఆస్ట్రేలియా, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, థాయిలాండ్, స్పెయిన్, జర్మనీతో పాటు. హెక్టర్ ఆల్సో 7 సీటర్లో వస్తుంది మన ఇండియాలో. అదే హెక్టర్ ప్లస్ అంటాము. సిన్స్ 2021లో ఫస్ట్ లాంచ్ అయింది హెక్టర్ ప్లస్. సో హెక్టర్ ప్లస్లో కూడా బ్లాక్ స్ట్రోమ్ ఎడిషన్ లాంచ్ అయింది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఇమీడియట్గా రివ్యూ చేస్తాను. అలాగే ఎంతమందికి 100 ఇయర్స్ ఎడిషన్ యొక్క రివ్యూస్ కావాలి ఎంజీ కార్స్ అనేవి కూడా కామెంట్ చేయండి. బ్లాక్ స్ట్రోమ్ అనేది ఇది థర్డ్ కార్ ఎడిషన్ మన ఇండియాలో. ఆల్రెడీ ఫస్ట్ గ్లాస్టర్, తర్వాత ఆస్టర్, ఇప్పుడు హెక్టర్ పైన కూడా వచ్చింది. ఇక ప్రైసింగ్ గురించి హెక్టర్ మాట్లాడితే బ్లాక్ స్ట్రోమ్ అయితే మీకు డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. 22,75,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ఇదే పెట్రోల్ అయితే CVT ఆప్షన్ వస్తుంది. 21,24,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. కలర్ దీన్ని బ్లాక్ స్ట్రోమ్ ఎడిషన్ అని అంటారు, బ్లాక్ స్ట్రోమ్ కలర్ ఇది. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆఫ్ తెలుగు ఆటోమొబైల్ కంటెంట్ ఒకే ఒక ఛానల్, అది బైకర్స్ బాయ్ తెలుగు, చాలా మందికి తెలుసు. సో నియర్ టు 1 lakh సబ్స్క్రైబర్కి వస్తున్నాం మనం. అందరూ కూడా కొత్త విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ రీచ్ అనేది తొందరగా 1 lakh కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ ఈ వీడియో నేను తీసి ఆల్మోస్ట్ 1 month అవుతుంది లాంచ్ అయినప్పుడు. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల వీడియో అనేది డిలే అయింది. మరి తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లోనే టాప్ రికమెండేషన్ ఛానల్, టాప్ యూట్యూబ్ ఛానల్ అంటే ఇప్పుడు బైకర్స్ బాయ్ తెలుగు ఉంది. ఇలాంటి ఛానల్ మీరు మిస్ చేసుకోకూడదు. ప్లీజ్ అందరూ కూడా కొత్త విజిట్ అండ్ వ్యూవర్స్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టేసుకుంటే మరింత సంతోషం అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసుకుంటే నేను మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. ముందుగా కీస్ నుంచి స్టార్ట్ చేస్తే, ఫ్రంట్ సైడ్ అయితే మీకు 3 బటన్స్గా అన్లాక్, లాక్, బూట్ ఓపెనింగ్ బటన్. బ్యాక్ సైడ్ మీకు ఎంజీ లోగోతో పాటు స్లిక్ అండ్ స్లిమ్ కీస్, లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి కీస్ డిజైన్. నా కమింగ్ టు లుక్స్ వైజ్గా చూస్తే మీకు బ్లాక్ స్ట్రోమ్లో లాట్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్లీ మీకు ఫ్రంట్ నుంచి చూస్తే ఇన్స్పైర్డ్ గ్రిల్గా చూడొచ్చు ఫేస్ లిఫ్టర్ నుంచి. ఆ గ్రిల్ కొన్ని అట్రాక్షన్ ఏంటంటే ఎంజీ లోగో చాలా హ్యూజ్ ఇన్ సైజ్లో డార్క్ క్రోమ్ ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కిందనే మీకు ఫ్రంట్ కెమెరా 360లో ఉంటుంది. దీన్ని ఆర్గల్ ఇన్స్పైర్డ్ డైమండ్ మెష్ డార్క్ క్రోమ్ గ్రిల్ అంటారు ఫేస్ లిఫ్టర్ నుంచి చూస్తున్నాము. కంటిన్యూగా మీకు ఫుల్ LEDs ఆఫ్ DRLs అనేవి ఫ్లోటింగ్గా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్, టర్న్ ఇండికేటర్ కన్వర్టబుల్గా. హెడ్ ల్యాంప్స్ వచ్చే వరకు బంపర్ హౌసింగ్లోనే మనకు LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ పియానో బ్లాక్ బెజిల్స్ అనేవి బ్లాక్ స్ట్రోమ్ ఎడిషన్కి స్పెషల్గా ఉంటాయి. అలాగే ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ కూడా డార్క్ క్రోమ్ ఇన్సెట్స్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎడ్డామ్ ఇంటేక్స్ ఇందులో మీకు రెడార్ అనేది డమ్మీగా ఉంటుంది. పెట్రోల్లో మాత్రమే అడాస్ వస్తుంది, డీజిల్లో మీకు అడాస్ అనేది మిస్ అవుతుంది బ్లాక్ స్ట్రోమ్లో. అండ్ బోనెట్ కూడా మీకు అపరేట్ స్టాన్స్ SUVగా డీప్ కట్స్ అండ్ క్రూజర్స్గా ఉన్నాయి. ఫ్రంట్ విండ్షీల్డ్ వైపర్స్ అనేవి మనకు హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ డబుల్ బ్లేడ్ వైపర్స్ ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. నా వెహికల్ యొక్క డైమెన్షన్స్ చూస్తే ఇది హెక్టర్ కాబట్టి 4.7 మీటర్ లెంత్, 1.83 మీటర్ బ్రెత్, 1.76 మీటర్ హైట్ ఉంటుంది. 2.7.5 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంది. అలాగే 192 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 1700 kgs ఆఫ్ కార్ వెయిట్ ఉంది ఈ కార్. కంటిన్యూలీ ఈ కార్కి వీల్ ఆర్చెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు బ్లాక్ డౌట్ పెయింట్ ఫినిష్ ఆఫ్ 18 ఇంచెస్ అలా వీల్స్ అనేవి వస్తే రెగ్యులర్ వర్షన్స్తో కంపేర్ చేస్తే. సో కాస్మెటిక్ చేంజెస్, బ్లాక్ డౌట్ 18 ఇంచెస్ అలా వీల్స్, ఎంజీ లోగో సెంటర్లో క్రోమ్లో అలాగే ఉంది. గుడియర్ ఎకో థ్రెడ్ ట్రైడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్షన్ కూడా 215/55 R 18 ఇంచెస్ వీల్స్ అనేవి ట్యూబ్లెస్ రేడియల్గా ఉన్నాయి. కాస్మెటిక్లో రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ ఫినిష్
ఫినిషింగ్ అని చేశారు డిస్క్ బ్రేక్కి. ఫ్రంట్ సస్పెన్షన్ MacPherson స్టంట్ విత్ ఏ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ ప్లస్ కాయిల్ స్ప్రింగ్ ఉంటుంది. వెల్ ట్యూన్ సస్పెన్షన్ ఫ్రమ్ ద ఫేస్ లిఫ్టెడ్గా. సో మోనోటోన్ కలర్ ఉంటుంది. దీన్ని బ్లాక్ స్ట్రోమ్ కలర్ అని అంటారు. బ్లాక్ స్ట్రోమ్ ORMC బ్లాక్ ఫినిష్లో పవర్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ LED బ్లింకర్స్, అలాగే మీకు 360 కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నా విండోస్ ఆర్ హ్యూజ్ గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు. టిల్టెడ్ గ్లాసెస్, లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ ఉంటుంది ఈ కార్కి సంబంధించి బ్లాక్ స్ట్రోమ్ అయినప్పటికీ. పైన మీకు పియానో బ్లాక్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్నాయి. మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ B పిల్లర్ కాంట్రాస్టింగ్ ఉంది డార్క్ క్రోమ్ బెల్ట్ ల్యాంప్తో. అలాగే డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. డార్క్ క్రోమ్ క్లాడింగ్ ఇన్సర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కార్కి. క్లాడింగ్స్ నుంచి మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే డార్క్ క్రోమ్ పైన మోరస్ గరాజెస్ బ్యాచింగ్ ప్రొవైడింగ్ బ్రాండింగ్ అనేది కంటిన్యూ క్లాడింగ్స్ టు వీల్ ఆర్చెస్ రేట్ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి. అలాగే మీకు 18 inches బ్లాక్ డౌట్ పెయింట్ అలా వీల్స్, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ వెనక కూడా ఉంటాయి. ఇంకా నీకు ఇందులో రేట్ సస్పెన్షన్, బీమ్ యాక్స్ అసెంబ్లింగ్ సస్పెన్షన్ ప్లస్ కాయిల్ స్ప్రింగ్స్తో మనకు ఇన్స్టాలేషన్ అని చేశారు. సో అండర్ బాడీ నుంచి వెహికల్ ఇలాగ అనిపిస్తుంది మీకు. అండ్ రియల్ ఎగ్జాస్ట్ లెఫ్ట్ సైడ్లో విత్ స్పేర్ వీల్ కిందనే అండర్ బాడీలో ఉంటుంది. మరి ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి హెక్టర్ యొక్క బ్లాక్ స్ట్రోమ్ ఎడిషన్. రండి ఒకసారి ఇంకా రేర్ ప్రొఫైల్కి క్విక్లీగా వెళ్ళిపోయి చూద్దాం ఏమున్నాయి. రేర్లో మనకు పెద్దగా చేంజెస్ కనిపించవు. ఫస్ట్ మీకు MG లోగో డార్క్ క్రోమ్ సెంటర్లో టెయిల్ గేట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు LED బ్లేడ్ స్మోక్డ్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తారు. ఆల్ LEDస్గా ఉన్నాయి. అట్రాక్టివ్ డిజైన్ ఫ్రమ్ ద ఫేస్ లిఫ్ట్ నుంచి చూడొచ్చు. అలాగే క్రోమ్ లైన్ ట్రీట్మెంట్గా రివర్స్ కెమెరా ఉంటుంది. హెక్టర్ బోల్ లెటింగ్ బ్రాండింగ్ సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ పైన ఉంది. బాడీ కలర్ బంపర్స్లోనే రిఫ్లెక్టర్ లైట్ బార్గా చూడొచ్చు. అలాగే డార్క్ క్రోమ్ స్కిట్ ప్యాడ్స్ రేర్ కూడా కంటిన్యూగా ఫేక్ ఎగ్జాస్ట్ ట్రిమ్స్గా ఉన్నాయి. రివర్స్ లైట్ అనేది ఇక్కడ చూడొచ్చు పార్కింగ్ సెన్సర్స్లో. సో అండర్ బాడీ స్పేర్ వీల్ స్టీల్ వీల్గానే ఉంటుంది. కాస్ట్ రేటింగ్ 16 inchesగా ఇంకా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు డిజైన్ వైజ్గా స్పాట్స్ ట్రీట్మెంట్ కంటిన్యూ స్పోర్టీ స్పాయిలర్గా, వైపర్, వాషర్, డిఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్గా చూడొచ్చు. విత్ రూఫ్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా అనేది రూఫ్ అండ్ టాప్లో ప్రొవైడ్ చేసిన సన్ రూఫ్తో పానరామిక్. రండి బూట్ అనేది నేను ప్రస్తుతానికి హెక్టర్ ప్లస్లో చూపిస్తున్నాను. బ్లాక్ స్ట్రోమ్లో మనకు ప్రస్తుతానికి బ్యాటరీ డౌన్ ఉండడం వల్ల. హెక్టర్లో మనకు చూస్తేనే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది హెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బూట్ స్పేస్ అనేది 5 seater కాబట్టి 587 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. 7 seater కాబట్టి తక్కువగా ఉంటుంది. సీట్స్ని ఫోల్డ్ చేసుకుంటే సేమ్ 5 seater అవుతుంది. ఇది కూడా 50-50 స్ప్లిట్గా చూసాను. ప్రాక్టికల్ బూట్గా మనకు LED లైట్ కూడా ఆఫర్ చేస్తారు. హుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టోరేజ్ స్పేస్గా అయితే మినిమల్గా అయితే ఉంటుంది. ఇది బూట్కి సంబంధించి హెక్టర్ ఆర్ హెక్టర్ ప్లస్లో చూసాను. అండ్ ఎలక్ట్రిక్ పవర్ సాఫ్ట్ క్లోజ్తో ఉంటుంది. మనకి చూడొచ్చు సింగిల్ స్విచ్ ద్వారా మనకు సాఫ్ట్లీ క్లోజ్ అయిపోతుంది. అలాగే మనకు టర్న్ సిగ్నల్స్ కూడా ఆన్ అవుతాయి క్లోజ్ చేసేటప్పుడు. డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి హెక్టర్లో చూసాను. ఇది బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ఎక్స్టీరియర్ క్రోమ్ ఇన్సర్ట్స్ ఉంటాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్స్ చూడగానే ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ థీమ్ విత్ గన్ మెటల్ గ్రే యాక్సెన్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రీమియం ఆల్ బ్లాక్ లెదర్ అపాలిస్టర్ విత్ బ్లాక్ స్ట్రోమ్ ఎంబలమ్స్ అనే బ్రాండింగ్తో ఉంటుంది. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ ఉన్నాయి. టిల్టెడ్ యూవీ కట్ గ్లాసెస్. నా డోర్స్ నుంచి చూసి ఆల్ బ్లాక్ డోర్ ట్రిమ్స్ చూడొచ్చు. రెగ్యులర్లో అయితే బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్లో ఉంటాయి కదా, ట్యాన్ బ్రౌన్లో. అండ్ గన్ మెటల్ గ్రే డోర్ ఇంటీరియర్ హ్యాండిల్, ఇన్ఫినిటీ ట్విటర్స్, ద గన్ మెటల్ గ్రే ఇన్సర్ట్స్, ట్రిమ్, సాఫ్ట్ మెటీరియల్స్, లెదర్ ఫినిష్గా ఆమ్రెస్ట్లో, డోర్ ప్యాడ్స్లో పవర్ విండోస్ ఉన్నాయి, హోల్డర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, ఇన్ఫినిటీ స్పీకర్స్, ప్రీమియం సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. MG స్కఫ్ ప్లేట్స్తో ఉన్నాయి. నా సీట్స్ అయితే రిక్నారబుల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి 5 seaterలో హెక్టర్లో. రెండు ఒకసారి లోపల కూర్చొని కంఫర్ట్లో ఉందని చూద్దాము. కంఫర్ట్లో మనకు మోర్ దెన్ అడిక్వేట్ ఆఫ్ అండర్ సపోర్ట్, డీసెంట్ నీ రూమ్, స్కూప్ డౌట్ మ్యాగజిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది. LED రీడింగ్ ల్యాంప్స్, ఫోల్డబుల్ ఐవరీ హోల్డర్స్, హుక్స్ అండ్ ఐవరీ రూఫ్ లైనింగ్. బ్లాక్ రూఫ్ లైనింగ్ ఇవ్వట్లేరు. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ ఇక్కడ వరకు కూడా వస్తుంది. ఆల్ ద 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో ఉంది. సెంటర్ ఆమ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు. సీట్స్ అనేవి ఆల్ బ్లాక్ లెదర్ అపాలిస్ట్రీ, బ్లాక్ స్ట్రోమ్ ఎంబలమ్స్, ఐసిఫిక్ చెల్సీ స్మాల్స్. 3 passenger కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు లాంగ్ డ్రైవ్స్కి. అండ్ రేర్ AC వెన్స్ కంఫర్ట్ కీ ఫీచర్స్లో. అలాగే టైప్ సి పోర్ట్ సాకెట్స్ కూడా పవర్ సాకెట్స్ ఆఫర్ చేస్తున్నారు ఫ్లాట్ ఫ్లోర్గా. డాష్ ఇలాగ ఉంటుంది. బ్లాక్ స్ట్రోమ్ ఆల్ బ్లాక్ డాష్ డిజైన్. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, B పిల్లర్ మౌంటెడ్, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్లీ టాప్ మోడల్స్కి అయితే వస్తాయి. ఇది ఓవరాల్గా రేర్ నుంచి కనుక చూస్తే డిజైన్స్ అండ్ చేంజెస్ ఫ్రమ్ ద ఇంటీరియర్. రెండు ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. ఫ్రంట్ ప్యాసింజర్ కూడా ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్ ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ విత్ గన్ మెటల్ గ్రే యాక్సెన్స్ ఆన్ ద సెంటర్ కన్సోల్. డాష్ ట్రిమ్స్ ఆల్ బ్లాక్ సీట్ కవర్స్తో ఉంటాయి. నా డోర్స్ నుంచి చూస్తే సేమ్ డిజైన్స్ అండ్ వైడర్ ఓపెనింగ్ ఉన్నాయి. నా ఎంట్రీ స్కఫ్ ప్లేట్ మెటల్ స్కఫ్ ప్లేట్స్ MG. 4-way పవర్ అడ్జస్టబుల్ ఎలక్ట్రికలీ మనకు ప్యాసింజర్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్ ఉన్నాయి మీకు 5 seater ఆర్ 7 seater తీసుకున్నప్పటికీ. అండ్ ఇక్కడ మీకు బ్లాక్ స్ట్రోమ్ బ్రాండింగ్ అనేది కూడా చూడొచ్చు. హెడ్ రెస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ వైట్ స్టిచెస్ అనేవి ఉన్నాయి బ్లాక్ సీట్ కవర్స్కి. వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కంఫర్టబుల్ స్పోర్టీ హగ్గీ బకెట్ సీట్స్ ఉన్నాయి. డాష్ ఆల్ బ్లాక్ డాష్ డిజైన్, సాఫ్ట్ మెటీరియల్, ఎయిర్ బ్యాగ్స్, పియానో బ్లాక్ ఇన్సర్ట్ స్ట్రీమ్గా చూడొచ్చు డాష్లో. అండ్ AC కూడా డిఫరెంట్ యూనిక్ లుక్స్గా
ఉన్నాయి డిజైన్గా. సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయి. గ్లో బాక్స్ వచ్చే వరకు కూలింగ్ ఫంక్షన్ అండ్ లైట్ ఫంక్షన్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి ప్లెంటీ ఇనఫ్ సరిపోతుంది. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ ఫ్రంట్ నుంచి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఈ కార్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ABS, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పైజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాయిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్ CLC మౌంట్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్ ప్రీ టెన్షనర్తో పాటు హిల్ అసిస్ట్ ఉంది, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్. ఒకవేళ పెట్రోల్ వర్షన్ తీసుకుంటే మీకు ADAS కూడా వస్తాయి కదా. ADAS ఫంక్షన్స్ చూస్తే ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోనామస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, రేర్ క్రాస్ ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్తో పాటు ఉంది. అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి, ట్రంప్ హార్న్, క్రిటికల్ టైర్ ప్రెజర్, వాయిస్ అలర్ట్స్, లో బ్యాటరీ అలర్ట్స్ ఆన్ ఇగ్నిషన్, వెహికల్ స్పీడ్ అలర్ట్, ఓవర్ కస్టమైబుల్ స్పీడ్ లిమిట్, వాక్ అవే ఆటో కార్ అన్లాక్, అప్రోచ్ కార్ అన్లాక్తో ఉంటుంది. డ్రైవర్ సైడ్ నుంచి ఫస్ట్ లుక్ డాష్ ఇలా ఉంటుంది. డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్ ఉన్నాయి విత్ గన్ మెటల్ గ్రే ఇన్సర్ట్స్తో పాటు. నా ఫ్యూచర్స్లో చూస్తే ఇందులో మీకు ఆల్ ఫోర్ పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటోతో ఉంది, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ బటన్ స్విచెస్ ఇక్కడ ఉన్నాయి. గన్ మెటల్ గ్రే ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ట్విటర్స్, గన్ మెటల్ గ్రే ఫినిష్, స్పీకర్ సరౌండింగ్స్ ఇన్ఫినిటీగా. డ్రైవర్ సీట్ మీకు 6 వే ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, హైట్ అడ్జస్ట్తో పాటు వస్తుంది. ఎలక్ట్రికలీ సీట్స్ ఆర్ కంఫర్టబుల్. ఇక్కడ ఫీచర్స్ చూస్తే ఎలక్ట్రికలీ ఫోల్డబుల్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ కంట్రోల్స్, లైట్స్ కంట్రోల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రైట్నెస్ కంట్రోల్స్ అండ్ బూట్ ఓపెనింగ్ ఎలక్ట్రికల్ ఇక్కడ కూడా స్విచ్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకు 3 పెడల్స్ ఉన్నాయి. డీజిల్ కాబట్టి మాన్యువల్ వస్తుంది బ్లాక్ స్ట్రోమ్లో, పెట్రోల్ అయితే CVT ఆటోమేటిక్ అనేది ఆప్షన్ 2 ఉన్నాయి బ్లాక్ స్ట్రోమ్లో, పెట్రోల్ అండ్ డీజిల్. సో ఫస్ట్ స్టెప్ ఇన్ అయిపోయి మనము మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ 14 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సెగ్మెంట్ ఫస్ట్ ఇందులోనే వస్తుంది మనకు చూస్తాను. పుష్ బటన్ స్టార్ట్ సేమ్ కార్ ఫీచర్స్ మీకు అదర్ కార్లో చూపిస్తున్నా. నా కార్లో బ్యాటరీ డౌన్ ఉండడం వల్ల వెహికల్ ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ MG లోగోతో ఇలా కనిపిస్తుంది. ఈ కార్లో 14 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ సిస్టమ్, 6 స్పీకర్స్, సబ్ ఊఫర్, యాంప్లిఫైర్, జియో 7తో వస్తుంది. ఆడియో, AC, మూడ్, లైటింగ్, రిమోట్ కంట్రోల్, iSmart యాప్ ద్వారా చేయొచ్చు. 100+ వాయిస్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. AC, సన్ రూఫ్, ambient లైటింగ్ ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. అలాగే నావిగేషన్, వాయిస్ గైడెన్స్ అండ్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ ద్వారా నావిగేషన్, గ్రూప్ ట్రావెలింగ్ మోడ్, MG వెదర్, బర్త్డే విషెస్, హెడ్ యూనిట్ అండ్ కస్టమబుల్ లాక్ స్క్రీన్ వాల్ పేపర్స్ ఉన్నాయి. సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్తో పాటు వెంటిలేటెడ్ సీట్స్, టెంపరేచర్ కంట్రోల్, ఫ్యాన్ స్పీడ్, ఎవ్రీథింగ్ మీకు ఇన్ఫోటైన్మెంట్ నుంచే కంట్రోలింగ్ చేయొచ్చు. టచ్ రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ స్క్రీన్ సైజ్ అయితే నెక్స్ట్ లెవెల్గా. సెగ్మెంట్ ఫస్ట్ ఇంత పెద్ద స్క్రీన్. ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్గా ఇలా అన్ని అప్లికేషన్ మీకు క్లియర్గా విజిబుల్గా అయితే ఉంటాయి. సో సెట్టింగ్స్లో కనుక చూస్తే కొంచెం లాగేషన్ స్క్రీన్, అకౌంట్స్, జనరల్, బ్లూటూత్, సౌండ్, వాల్పేపర్, వైఫై అండ్ ఇలా అన్ని సెట్టింగ్ సిస్టమ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. హోమ్ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ 360 కెమెరా రిజల్యూషన్ కూడా చాలా బాగుంది. టాప్ యాంగిల్, ఫ్రంట్ వ్యూ, 3D సరౌండ్ వ్యూ, గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం లాగ్ ఇష్యూ. మై GPA, ఐ కాల్స్ అండ్ పైన వేజెస్, ఎవ్రీథింగ్, బ్రైట్నెస్ కంట్రోల్స్, కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. 7 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు వస్తుంది. టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, ADAS, ట్రిప్ ఇన్ఫర్మేషన్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డ్రైవింగ్ టైమ్ అండ్ వార్నింగ్స్, బ్రైట్నెస్, మ్యూజిక్, ఎవ్రీ కంట్రోల్స్ అనేవి కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉన్న ఆప్షన్. కంటిన్యూలో మనకు ఇందులో వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది. అలాగే USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. అండ్ బేసిక్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ లివర్ ఉంది. ఆటోమేటిక్గా స్టైలిష్గా ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్స్ డ్రైవర్ సైడ్ ఉంది. అలాగే AC మ్యాక్స్ చూడొచ్చు. వెంటిలేటెడ్ సీట్స్ ప్యాసింజర్, ట్రాక్షన్ కంట్రోల్, హజార్ లైట్ స్విచ్ ఉంది. ఇక్కడ మనకు పార్కింగ్ సెన్సర్స్, ఆన్ అండ్ ఆఫ్, డమ్మీస్, కప్ హోల్డర్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ సెంటర్ ఆర్మ్రెస్ట్లో అయితే ఉంది. అలాగే స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకు మల్టీ ఫంక్షనల్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్ ఫినిష్లో ఉంది. బ్లాక్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు. గన్ మెటల్ గ్రే ఇన్సర్ట్స్, ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, కాల్ డిక్లైన్తో పాటు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్స్ మనకు క్రూజ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రైజింగ్ చేసుకోవడానికి స్విచెస్ అనేవి ఇస్తున్నారు. సో గన్ మెటల్ గ్రే ఇన్సర్ట్ స్టీరింగ్ వీల్ పైన అడ్జస్ట్మెంట్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 కూడా ఉన్నాయి. మాన్యువల్గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఆటో హెడ్ ల్యాంప్స్ ఫీచర్స్తో పాటు ఆటో వైపర్స్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. 2 ఆఫర్ చేస్తున్నారు. ప్లెయిన్ డాష్ డిజైన్, అలాగే మీకు ఆటో డిమింగ్ IRPM డెఫినెట్లీ MG కార్స్లో ఉంటుంది, మిస్ అవ్వదు. సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా మిస్ అవ్వదు. ఇక్కడ మీకు సన్ రూఫ్ కంట్రోల్స్ ఇస్తున్న పానరామిక్వి. ఇక్కడ అన్ని డోర్ లైట్స్ కంట్రోల్, క్యాబిన్ లైట్స్ ఉన్నాయి LEDస్గా. అలాగే ప్యాసింజర్ సైడ్ వచ్చేసి వ్యానిటరీ మిర్రర్ కూడా విత్ లైట్ ఫంక్షన్తో పాటు ఉంది. డ్రైవర్ సైడ్ కూడా చూస్తే వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్తో పాటు ఉంది. అండ్ ఐవరీ రూఫ్ లైనింగ్, హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది ఈ కార్లో మీకు. సో కంప్లీట్ ఫిల్డ్ అయిపోయే ఫీచర్స్ అన్నీ కూడా. కానీ ADAS కావాలనుకుంటే మాత్రం పెట్రోల్లో డెఫినెట్గా వెళ్ళాలి. ADAS వద్దనుకుంటే డీజిల్కి రావచ్చు.
కానీ డీజిల్ ఆటోమేటిక్ లేదు, మాన్యువల్ ఉంది. పెట్రోల్లో అడాస్తో పాటు ఆటోమేటిక్ CVT కూడా ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇది ఫ్యూయల్ లీడ్ హుడ్ ఓపెన్ చేయడానికి. సో పెట్రోల్ గురించి ఫస్ట్ మాట్లాడేద్దాము. 1.5 లీటర్ టర్బో చార్జర్ ఇంటర్ కూలర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. 1451cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 సిలిండర్, 16 వాల్వ్స్ ఉంటాయి. 191 bhp పవర్ ఇస్తుంది పెట్రోల్, 250 Nm టార్క్ ఇస్తుంది. 6 స్పీడ్ CVTతో ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 12 వరకు యావరేజ్ ఇస్తుంది. హుడ్ చాలా హెవీగానే ఉంది. సో BS6 phase 2 ఇంజన్. ఇది డీజిల్ ఇంజన్, ఇది 1956cc ఇంజన్. ఇది డీజిల్ టర్బో చార్జర్, ఇన్లైన్ 4 సిలిండర్, 16 వాల్వ్స్ ఉంటాయి. ఇందులో కూడా 227 bhp పవర్ తీస్తుంది. 350 Nm టార్క్, పవర్ఫుల్ డీజిల్ ఇంజన్ సెగ్మెంట్లో. 6 స్పీడ్ మాన్యువల్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 15 ఇస్తుంది డీజిల్ యావరేజ్గా. BS6 phase 2 ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ తోటి. డీజిల్ ఇంజన్స్ గురించి మాడితే హ్యారియర్లో కానివ్వండి, కంపాస్లో అండ్ హెక్టర్లో మూడిట్లో కూడా సేమ్ టెక్నాలజీ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ ఇంజన్స్ అనేవి ఉంటాయి. అందుకే గ్లోబల్ ఎన్క్యాప్కి ఈ కార్స్ ఎప్పుడు కూడా రేటింగ్ అనేవి వెళ్ళవు సేఫ్టీలో, ఎందుకంటే ఇంజన్ క్రాష్ అయినప్పుడు లీకేజెస్ అనేవి ఉంటాయి ఇంజన్ కాబట్టి. హుడ్లో చాలా హెవీగా ఉండి ఇన్స్టాలేషన్తో పాటు ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు. ఇదే బ్లాక్ స్టార్మ్ ఎడిషన్లో అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్లో లైవ్ లొకేషన్, ఇంజన్ స్టార్ట్ అలారం, రిమోట్ వెహికల్స్ చెక్, డిజిటల్ కీ కార్, ఇంగ్లీష్ వాయిస్ కమాండ్స్, నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్, సెండ్ POI వెహికల్ యాప్ ద్వారా లైవ్ వెదర్, కాల్స్, కాల్స్, అలాగే ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్, ఓవర్ స్పీడింగ్ అలర్ట్స్, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, రిమోట్ AC ఆన్ అండ్ ఆఫ్, రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, జియో ఫెన్సింగ్, స్మార్ట్ యాప్, MG డిస్కవర్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకా కాంపిటీషన్ చూస్తే హ్యారియర్ డార్క్ ఎడిషన్ తీసుకోవచ్చు సెగ్మెంట్లో, XV700 బ్లేజ్ ఎడిషన్ తీసుకోవచ్చు. మన ఛానల్ రివ్యూ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. సెల్టాస్, ఇన్నోవా క్రిస్టా, హల్కజర్ ఇవన్నీ కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు హెక్టర్ నుంచి చూస్తే కాంపిటీషన్ వైజ్గా. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ 2024 MG హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్. సో హెక్టర్ ప్లస్ రివ్యూ కావాలా, నెక్స్ట్ మీకు 100 years ఎడిషన్ రివ్యూ కావాలా, కామెంట్ చేయండి. ఇప్పుడే హెక్టర్లో మీకు ఏ వేరియంట్ రివ్యూ కావాలి, ఆర్ హెక్టర్ MG కార్స్లో మీకు ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్ అండ్ రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.